టెంపుల్ సిటీ తిరుపతిలో తుపాకీలు హడలెత్తిస్తున్నాయి. తాజాగా అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర తనిఖీల్లో ఓ వ్యక్తి దగ్గర తుపాకీ 6 బుల్లెట్లు దొరికాయి. కారులో తిరుమలకు వెళుతూ తుపాకీ తోటాలను క్యారీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కార్ రిజిస్ట్రేషన్ కూడా మహారాష్ట్రదే. ఈ వారంలో ఇది రెండో ఘటన. ఈ నెల 2న కూడా అలిపిరి దగ్గర తనిఖీల్లో పూణేకు చెందిన వ్యక్తి నుంచి తుపాకీ బుల్లెట్లు పట్టుబడ్డాయి. గన్తో పాటు గుట్కా మద్యం బాటిల్ కూడా దొరికాయి. ఈ నెల 2న అలిపిరి దగ్గర ఓ కార్లో తుపాకీ తూటాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. వాహనాలతో పాటు నడక మార్గంలోనూ తనిఖీలు చేపట్టారు. వారం క్రితం గన్తో పట్టుబడిన వ్యక్తి తాజాగా ఇవాళ అలిపిరిలో రెడ్ హ్యాండెడ్గా చిక్కిన వ్యక్తి ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వాళ్లే. దైవ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళ వెంట తుపాకులు ఎందుకు తెస్తున్నారు? అసలు వీళ్ళ భక్తులేనా లేక వీళ్ళ సందర్శన వెనుక మరేదైనా కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద మరణాయుధాలు పట్టుబడుతున్నాయి. ఈ మధ్యనే గత వారంలో పూణేకు సంబంధించిన ఒక భక్తుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నటువంటి అలిపిరి సెక్యూరిటీ సిబ్బంది మరోసారి ఈరోజు తానే అంటే పూణే జిల్లాకు సంబంధించినటువంటి తానే ప్రాంతానికి సంబంధించిన మహారాష్ట్ర భక్తుల నుంచి మరో తుపాకీని స్వాధీనం చేసుకున్న పరిస్థితి. తరచూ బుల్లెట్లు తుపాకులు పట్టుబడుతున్న నేపథ్యంలో తనిఖీలు విస్తృతం చేసినటువంటి టీటీడీ సిబిఎండ్ఎస్ఓ రవికృష్ణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు అలిపిరి వద్ద తిరుమలలో నిషేధిత పదార్థాలు వస్తువులు మాత్రమే గతంలో పట్టుబడుతుంది. ఈ మధ్య కాలంలో మరణాదాలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి. అంటే తనిఖీలు విస్తృతంగా చేయడం బట్టే అంటే భక్తులు అవగాహన లేకపోవడం. నిఘా భద్రతా విభాగం 24 గంటలు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు, అదేవిధంగా మేము చెకింగ్స్ మొదలుపెట్టాం. ఎస్పీఎఫ్ డిఎస్పీగా శంకర్రావు గారు, ఆర్ఐ గంగరాజు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా నిరంతరం చెకింగ్స్ మొదలుపెట్టాం. ఈరోజు ఉదయం వెహికల్లోని దాచిపెట్టిన రివాల్వర్ని కూడా పట్టుకోవడం జరిగింది. అది లోడెడ్ 6 బుల్లెట్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ప్రధానంగా తానికి సంబంధించిన సుధాకర్ అనే వ్యక్తి వెపన్ తెచ్చినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా ముమ్మరంగా చెకింగ్ చేసి భక్తుల భద్రత ధ్యేయంగా, తిరుమల దేవస్థానం భద్రత ధ్యేయంగా మా నిఘా మరియు సెక్యూరిటీ విభాగం పనిచేస్తుంది. పూర్తి స్థాయిలో తనిఖీలు ఇక్కడే కాకుండా తిరుమలలో కూడా నిర్వహిస్తున్నాం. కమాండ్ అండ్ కంట్రోల్ కూడా పూర్తి స్థాయిలో మేము ఆధునీకరణ చేయడమే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో దాని ద్వారా ఫలితాలు తీసుకురావడం కోసం 30 మంది మా కానిస్టేబుల్ ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా ఈవెన్ వైకుంఠం కాంప్లెక్స్ అన్ని చోట్ల కూడా చెకింగ్స్ ముమ్మరం చేసాం. పూర్తి స్థాయిలో నిఘా నేత్రంలో తిరుమల తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకటి, గతంలో మీరు నేరస్తులు పైకి పోకుండా ఉండేందుకు ఆ రకమైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఒక కొత్త ప్రయోగాన్ని ఫలితాలను చూడాలని చెప్పేసి అనుకుంటారు. అంటే ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మారణాదాయాలు తుపాకులు పట్టుబడతాయి. అయితే గన్స్ చాలా క్వాలిటీ ఉండే గన్స్తో పాటు బుల్లెట్లు కూడా పట్టుబడుతున్న పరిస్థితి. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే భక్తులు అవేర్నెస్ లేకపోవడమా, లేదంటే మరణాదాయాలు తీసుకురాకూడదు కేవలం డిపాజిట్ చేసుకోవాలి అని అలాంటి ప్రచారం తీసుకురావడం ద్వారా భక్తుల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం ఏదైనా? అంటే ఈరోజు మహారాష్ట్ర తానే నుంచి వచ్చిన పిలిగ్రిమ్ ద్వారా ఇది పట్టుబడడం జరిగింది. అతను 2 రకాల నేరాలు చేశారు. మొదటిది, అతని లైసెన్స్ కేవలం మహారాష్ట్ర వరకు మాత్రమే పరిమితం ఉంది. మహారాష్ట్ర దాటి వేరే రాష్ట్రం తీసుకురావడానికి పర్మిషన్ లేదు. ఆర్మ్స్ చట్టం ప్రకారం నేరం. రెండవ నేరం, చెకింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆయన వెపన్ చెప్పకపోవడం, వెపన్ని చాలా సీట్ కవర్ కింద డిక్కీ లోపల దాయడం, ఇది కూడా ఆర్మ్స్ చట్టం ప్రకారం కన్సీల్ చేయడం కూడా నేరం. ఇది ఈ 2 నేరాలు చేయడం వల్ల తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము ఈ దర్యాప్తు కోసం వాళ్ళని కూడా కోరడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఎవరైనా వెపన్ ఉన్న లైసెన్స్ ఉన్న వ్యక్తులు ఎవరైనా వెపన్ తీసుకొచ్చేటప్పుడు ఆ రాష్ట్రం వరకు ఉందా, వేరే రాష్ట్రం తీసుకురావచ్చా, ఆల్ ఇండియా పర్మిట్ ఉందా, ఒకవేళ తీసుకొస్తే ఇంకా ఎక్కడైనా చెకింగ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డిక్లేర్ చేయాలి మా దగ్గర వెపన్ ఉందని చెప్పేసి. దానికి తగిన ఇక్కడ రెసిప్ట్ పొందడం కానీ, ఒకవేళ ఆల్ ఇండియా పర్మిట్ ఉంటే ఇంకా దానికి మనం సహకరించడానికి అవకాశం ఉంది. తిరుమలలో మారణాయుధాలు, లిక్కరు, కైని, గుట్కా ఇటువంటి అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది, నిషిద్ధం అవన్నీ కూడా.
అవి తీసుకురావడం చట్ట ప్రకారం నేరం. అంటే ఒకటి ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయంటే గతం నుంచి కూడా ఎవరు తనిఖీలు చేయట్లేదు, తనిఖీలు లోపభూయిష్టంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే తిరుమలకి ఈజీగా వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకొస్తున్నారన్న ఒక ఆరోపణ భక్తుల్లో ఉంది. ఇది వాస్తవం కదంటారా? అది మనం చెప్పలేము. గతంలో కూడా చాలా పట్టుబడ్డాయి, ఇప్పుడు కూడా పట్టుబడుతున్నాయి. భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలలోని తిరుమల కిందన చెక్ పోస్టు, శ్రీవారి పాదాలు, మెట్ల దగ్గర కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నాం. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి మా కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. భక్తుల భద్రతే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అంటే తిరుమలలో ఏవైతే నిషేధిత వస్తువులు ఉన్నాయో వీటిని తిరుమలకు చేరకుండా ఉండేందుకు అలిపిరి చెక్ పాయింట్తో పాటు మరోవైపు శ్రీవారి మెట్టు మార్గం నుంచి కూడా పెద్ద ఎత్తున సీసీ కెమెరా నిఘాతో పాటు భద్రతను కట్టుదిట్టం చేయడం ద్వారా ఏదైతే మరణాదాయాలు కానీ లేదంటే నిషేధిత వస్తువులు ఏవో కూడా భక్తులు తిరుమలకు తీసుకెళ్లకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోబోతారు. అయితే గతంలో తనిఖీల్లో లోపభూయిష్టంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇలాంటి పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి భక్తుల్లో ఒక రకంగా ఆరోపణ ఉన్నా టీటీడీ మాత్రం దీన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా దాదాపుగా 800 హై క్వాలిటీ కెమెరాస్ని ఏర్పాటు చేయడం ద్వారా నేరస్తులు కొండ మీదే వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు తిరుమలకు వెళ్ళే ఏదైతే నిషేధిత వస్తువులు తిరుమలలో ఈ వస్తువులు ఏవి తిరుమలకు చేరకుండా ఉండేందుకు మరణాదాయాలతో భక్తులు కొండకు చేరకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి సిబి అండ్ ఎస్ఓ రవికృష్ణ టీవీ9తో స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరపర్సన్ జగదీష్తో రాజు టీవీ9 అలిపిరి నుంచి.